అంబులెన్స్ ఎవరైనా వస్తే 10 ఏళ్ళు పోతారు. జైలుకి చెప్తున్నా. ఇది నేషనల్ హైవే, స్టేట్ హైవే కాదు. నేను డాన్స్ వేస్తాంటానికి ఎవరా వీడియో ఉందా? ఎవరైనా చెప్పు. ఏమి ఊరిపోయే రోడ్ అదేమన్నా 100 ఫోన్లు సార్ అంబులెన్స్ లో చచ్చిపోతున్నామని అందరి మీద కేసులు చేయమన్నారు. వీడియో ఉన్నారా? పత్రికలు లేకుండా రండి ఒకసారి చెప్తా. ఉన్నారా? ఉన్నాయి సార్, చెప్పండి. రండి. అందరికి రైతులకు కూడా తెలియజేయండి. ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్ దగ్గరికి పోండి, ధర్నా చేసుకోండి. ఆ రైట్స్ హక్కులు ఉంటాయి. అంతేగాని చీటికి మాటికి నాకు కడుపు నొప్పి లేస్తుంది 100 టాబ్లెట్ వేసుకుంటుంటే కుదరదు. ఇది నేషనల్ హైవే. నెంబర్ ఆఫ్ వెహికల్ 10 నిమిషాలలో 4-5 కిలోమీటర్లు ఉంటుంది. మనకు తెలుసు కర్నూలు నుంచి హైదరాబాద్ కు ఎంతమంది పేషెంట్లు హైయెస్ట్ ఫాస్ట్ గా వెళ్తుంటారు. ఒకటి గ్రీన్ ఛానల్ అని కూడా ఉంటుంది. అంటే ఊపిరితిత్తులు కిడ్నీలు తీసుకుని 120-140 మీద వెహికల్స్ పోతుంటాయి. నీకు చిన్న సమస్యకు నువ్వు రోడ్డు ఎక్కితే జీవితం పోతుంది ఆడ. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మీ అందరు చెప్పేది. మీ సమస్యలు ఉంటే ఇక్కడ ధర్నా చేయండి, లేదా కలెక్టర్ దగ్గర పోయి మీ హక్కులు సాధించుకోండి. నేషనల్ హైవే సరే కాదు. నేషనల్ హైవే మీద ఉంటే మాత్రం మీకు తెలియదు ఆ కేసులు ఎట్లయినాయో. రైల్వే ట్రాక్ తెలుసు కదా కేసులు. ఈడ కేసు అయితే మిమ్మల్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో తిప్పుతారు. నేషనల్ హైవే మీద కూడా అదే కేసులు అవుతాయి. ఈడ గద్వాల కోర్టు ఉండదు. ఒకసారి ఢిల్లీ పిలుస్తాడు, ఒకసారి కలకత్తా పిలుస్తాడు, ఒకసారి హైదరాబాద్ పిలుస్తారు. మీకున్న ఆస్తులు అమ్ముకున్నా కూడా తిరగడానికి చేత కాదు. రాకపోతే 2వ రోజు అరెస్ట్ చేసి చేయలేమంటాడు. దయచేసి మీకు రైతులకు మీకు తెలియదు కాబట్టి మరీ చెప్తున్నా. మీకు సమస్య ఉంటే ఈడ కూర్చోండి, కాటన్ మిల్లు బంద్ చేసుకోండి, లేదా కలెక్టరేట్ వచ్చి కలెక్టరేట్ తో మాట్లాడండి. నేషనల్ హైవే మీద ఎక్కేసి మీకు చిన్న సమస్య ఉంది, మార్చరేజర్ ఉందని ఎక్కితే వాడి ప్రాణాలు పోతే ఎవడు రెస్పాన్సిబుల్?